పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి సత్యప్రియ లలిత. నేను ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ హెడ్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనం చర్చించుకున్న అంశం ఏంటంటే వరి మాగాణికి అనువైన మినుము మరియు పెసర రకాలు. సాధారణంగా వరి మాగాణిలో సిఫార్సు చేయబడిన మినుము రకాలు ఎల్బీజీ 752, ఎల్బీజీ 787, టీబీజీ 104, జీబీజీ 1, ఎల్బీజీ 884. ఇవి కాకుండా కొత్తగా వచ్చిన ఎల్బీజీ 904, ఎల్బీజీ 932, టీబీజీ 129 వంటి రకాలండి. పెసర విషయానికి వచ్చినట్లయితే ఎల్జీజీ 460, టీఎం 96-2, ఐపీఎం 2-14. అంతగా కొత్తగా వచ్చిన రకాలని ఎల్జీజీ 607, ఎల్జీజీ 630. ఈ రకాలని వరి మాగాణికి అనువుగా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కొక్క రకాన్ని గురించి మనం చేర్చుకున్నట్లయితే ఎల్బీజీ 752 ఎన్నాళ్ళ నుంచో సాగులో ఉన్న ఈ రకం మంచి రకం అండి. ఇది ఖరీఫ్కి, రబీకి, వేసవికి, రబీలో మెట్ట వ్యవసాయానికి, వరి మాగాణికి కూడా అంటే అన్ని రకాలుగాను అన్ని ప్రాంతాలకు కూడా అనువుగా ఉన్న రకం అనమాట. దీనికి 75 నుంచి 80 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుందండి. ఇది మంచి దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తేలును కొంతవరకు తట్టుకుంటుంది. దీనికి ఉన్న మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే వరి మాగాణిలో ఆలస్యంగా విత్తడానికి కూడా అనువైన రకం ఎల్బీజీ 752. తర్వాత మరొక రకం ఏంటంటే ఎల్బీజీ 787. దీని తులసి అనే పేరుతో విడుదల చేయడం జరిగిందండి. ఈ రకం కూడా ఖరీఫ్కి, రబీకి, వేసవికి అనువుగా ఉంటుంది. రబీలో మెట్ట వ్యవసాయానికి, వరి మాగాణిలో వ్యవసాయానికి కూడా ఇది సూట్ అవుతుంది. ఇది 75 నుంచి 80 రోజుల కాలపరిమితి కలిగిన రకం అండి. హెక్టార్కి 20 నుంచి 22 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుందండి. ఇది కూడా పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది అనమాట. ఇదేంటంటే కాండం కణుపుల వద్ద కాయ కాస్తుంది. దీనివల్ల దిగుబడి కూడా బాగా వస్తుందండి. ఇది పాలిష్ గింజ, మధ్యస్థ గింజ అనమాట. తర్వాత ఇది అన్ని కాలాలకి, అన్ని ప్రాంతాలకి అనువైన రకంగా ఈ తులసి రకాన్ని ఎల్బీజీ 787 రకాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత టీబీజీ 104, తిరుపతి మినుము 104 అనే రకం. ఈ రకం అన్ని కాలాలకి అనువైన రకం. అంటే ఖరీఫ్కి, రబీకి, సమ్మర్కి కూడా మనకు బాగా పనిచేస్తుందండి. ఇది తక్కువ కాల పరిమితి కలిగిన రకం. అంటే 70 నుంచి 75 రోజుల్లోనే ఇది పక్వానికి వస్తుంది. ఈ రకం కూడా పల్లాకు తెగులు తట్టుకుంటుందండి. ఇది కూడా పాలిష్ రకం. తర్వాత PU31 అనే సాదా రకం, పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకుంటుందండి. ఇది కూడా స్వల్పకాల పరిమితి కలిగిన రకం. అంటే 70 నుంచి 75 రోజులు మన కోతకు వచ్చేస్తుంది. ఇది కొంచెం పొట్టిగా ఉంటుందండి. కాబట్టి మెషిన్ హార్వెస్టింగ్ కాకుండా పైరు పీకే ప్రాంతాల రైతు సోదరులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇది మధ్యస్థ లావు కలిగిన గింజలు కలిగి ఉంటాయి ఈ రకం. అంతేకాకుండా సాదా రకం. ఇక జీబీజీ 1 అనే మరొక రకం, అంటే ఘంటసాల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన ఘంటసాల మినుము 1 అనే రకం. ఇది కూడా స్వల్పకాల పరిమితి కలిగిన రకం. 70 నుంచి 75 రోజుల పంట. ఇది కూడా ఖరీఫ్కి, రబీకి, తర్వాత వేసవి కాలాల్లో సాగుకు కూడా అనువుగా ఉంటుందండి. మధ్యస్థ లావు గింజలు కలిగి ఉన్న పాలిష్ రకం అనమాట. వరి మాగాణిలో సాగు కూడా బాగా అనువైన రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని కాయల మీద కూడా కొద్దిగా నూగు ఉంటుందండి ఈ రకం. తర్వాత ఎల్బీజీ 884 అనేది లాం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసిన రకం అండి. ఇది కూడా 75 నుంచి 80 రోజుల కాలపరిమితి కలిగిన రకం అనమాట. ఇది ఖరీఫ్లో, రబీలో, వేసవిలో కూడా సాగుకి బాగా అనువైంది. ఇది పల్లాకు తెగులు తట్టుకునే పాలిష్ రకం అండి. అంటే అన్ని కాలాలకి అనువైన రకం అనమాట. ఇక ఎల్బీజీ 904 అనేది ఈ మధ్య కాలంలో లాం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేశారు. ఇది కూడా ఖరీఫ్కి, రబీకి, వేసవి కాలాలకు అనువుగా ఉంటుంది. దీని కాలపరిమితి 85 నుంచి 90 రోజులండి. హెక్టార్కి 22 నుంచి 25 క్వింటాల వరకు అధిక దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగుల్ని పూర్తిగా తట్టుకుంటుంది అనమాట. ఇది కూడా మధ్యస్థ లావు గింజలు కింద పాలిష్ రకం అండి. వరి మాగాణికి కూడా అనువైన రకం. ఎల్బీజీ 932 అనేది కొత్తగా విడుదల చేయబడిన రకం అండి లాం పరిశోధనా స్థానం నుంచి. ఇది ఖరీఫ్, రబీ, సమ్మరు 3 సీజన్లు, అంటే ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనువైన రకం. ఎల్బీజీ 932 అనే రకం 85 నుంచి 90 రోజుల కాల పరిమితి, కొన్నిసార్లు 95 రోజులకు కూడా వెళ్తూ ఉంటుందండి. ఇది ఖరీఫ్కి, రబీకి, వేసవి కూడా అనువైన రకము. అధిక దిగుబడి ఇచ్చే రకం. లాం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగిందండి. ఇది పల్లాకు తెగుల్ని పూర్తిగా తట్టుకుంటుంది. ఇది అన్ని కాలాలకి, వరి మాగాణికి కూడా బాగా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఇక పెసర రకాల విషయానికి వచ్చినట్లయితే ఎల్జీజీ 460 అనే రకం 65 నుంచి 70 రోజుల కాల పరిమితి కలిగిన రకం అండి. ఇది ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు కూడా బాగా సూట్ అవుతుందండి. ఇది కాయలు ఏంటంటే గుత్తులు గుత్తులుగా పై భాగంలో కాస్తాయి. అందువల్ల ఏంటంటే కోయటానికి బాగా అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఒకేసారి కోతకు వస్తుంది అనమాట. ఇది కొంతవరకు మొవ్వుకుళ్ళు తెగులను కూడా తట్టుకుంటుందండి. ఈ రకం వరి మాగాణులకు బాగా అనుకూలమైన రకం. తర్వాత టీఎం 96-2 అనే రకం ఏంటంటే 60 నుంచి 65 రోజుల్లో కోతకు వస్తుందండి. ఇది ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు కూడా పనిచేస్తుంది. ప్రత్యేకత ఏంటంటే అధిక తేమని, అంటే వరి మాగాణిలో ఉండే అధిక తేమని, బూడిద తెగులు ఒక ప్రధాన సమస్య. ఈ బూడిద తెగులు కూడా ఈ రకం తట్టుకుంటుందండి. దీని గింజలు బాగా లావుగా మెరుస్తూ ఉంటాయి.
ఐపీఎం 2-14 అనే రకం కృష్ణా డెల్టాలో ప్రాచుర్యంలో ఉన్న మరొక రకం. ఇది 60 నుంచి 60 రోజుల కాలపరిమితి కలిగిన రకం అండి. ఇది పల్లాకు తెగులను తట్టుకుంటుంది. అన్ని కాలాలకు కూడా అనువైన రకం అండి. మధ్యస్థ లావు గింజలు కలిగిన పాలిష్ రకం అనమాట. ఇక WGG 42 అనే రకం 55 నుంచి 60 రోజుల కాల పరిమితి అంటే స్వల్పకాల పరిమితి కలిగిన రకం అండి. ఇది పల్లాకు తెగులు తట్టుకుంటుంది. అన్ని కాలాలకి అన్ని పరిస్థితులకి వరి మాగాణలకు కూడా బాగా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఈ గింజలు కూడా లావుగా ఉంటాయండి. ఇది కూడా పాలిష్ రకం. ఇక LGG 574 అనేది బాగా ఎత్తుగా పెరిగే పెసర రకం. లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూపొందించడం జరిగింది. మెషిన్ హార్వెస్టింగ్ బాగా సూట్ అవుతుందండి. దీని కాల పరిమితి 65 నుంచి 70 రోజులు. ఇది కూడా పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇక LGG 607 అనేది లామ్ వ్యవసాయ పరిశోధనలో కొత్తగా విడుదల చేయబడిన రకం అండి. ఇది 65 నుంచి 65 రోజుల కాలపరిమితి కలిగిన ఈ రకం మంచి దిగుబడిని ఇస్తుందండి. పల్లాకు తెగులు కూడా బాగా తట్టుకుంటుంది. ఇక LGG 630 విషయానికి వచ్చినట్లయితే ఇది ఈ మధ్య కాలంలో లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసిన రకం అండి. దీని కాలపరిమితి 65 నుంచి 70 రోజులు. ఇది బాగా పల్లాకు తెగులను తట్టుకుంటమే కాకుండా మంచి అధిక దిగుబడిని ఇస్తుంది ఈ రకం కూడాను. ఇప్పుడు మనం వరిమాగానికి అనువైన మినుము పెసర రకాల గురించి చర్చించుకున్నాము. వరిమాగాంలో ప్రధాన సమస్య కలుపు సమస్య. అంటే మనం వేసిన విత్తనం ముందు అదే పెరిగి కలుపును బాగా అణగదొక్కగలిగి ఉండాలి. తర్వాత ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి యాంత్రీకరణకి రైతులు మొగ్గు చూపుతున్నారు. అంటే యంత్ర సహాయంతో కోయటానికి అనువుగా అంటే మంచి ఎత్తు కలిగిన రకాలు కూడా వరి మాగాణి వ్యవసాయానికి బాగా అనువుగా ఉంటాయండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నమస్కారం.